రోటీ, చపాతీ, నాన్, ఫ్రైడ్ రైస్ వేటిలోకైనా మంచి కాంబినేషన్‌గా ఉండే ఒక సూపర్ టేస్టీ కర్రీ ఒకటి తయారు చేసుకుందాం. వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం బాటిల్ గార్డ్ అంటే సొరకాయతోటి కోఫ్తా కర్రీ తయారు చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందు ఒక సొరకాయని తీసుకొని, ఇది లేతగా ఉండాలండి. లేతగా ఉండే సొరకాయని తీసుకొని దాన్ని స్కిన్ అంతా పీల్ ఆఫ్ చేసేసాను. తొక్క తీసేసుకున్న తర్వాత దాని లోపల గనక సీడ్స్ ఉన్నట్లయితే ఇలా సీడ్స్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకున్న తర్వాత మనం దీన్ని గ్రేట్ చేసుకుందాం. ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట. చూడండి, ఇలా సొరకాయ మొత్తాన్ని తురిమేసుకుందాం. ఇలా తురుముకున్న సొరకాయని ఇందులో ఉన్న నీళ్ళంతా కూడా ఇలా పిండేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కదా, అందుకని ఇలా గట్టిగా పిండేసుకొని సొరకాయ తురుమంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇది మెజర్ చేసుకుందాం ఇప్పుడు మనం. చూడండి, ఒక బౌల్ అంతా అయిందనమాట. వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ బౌల్ 250 గ్రామ్స్ అండి, అంటే పావు కేజీ సొరకాయ తురుము. ఇందులో ఒక పావు స్పూను పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, ఇందులోనే ఒక అర స్పూను ధనియాల పౌడర్ వేస్తున్నానండి. అంతేకాకుండా ఇందులో వాము యాడ్ చేస్తున్నాను. ఇది ఒక పావు స్పూన్ యాడ్ చేసుకుంటే ఇది చాలా మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇందులోనే రుచికి సరిపడా కారం, నేను ఒక హాఫ్ స్పూన్ కారం వేసి ఒక స్పూన్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేశాను. అలానే ఇది శనగపిండి హాఫ్ కప్ తీసుకున్నానండి. హాఫ్ కప్లో సగం వేసి ముందు సొరకాయ తురుములో ఒక హాఫ్ కప్పు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మిక్స్ చేసుకొని తర్వాత సరిపడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు నేను మొత్తం చేత్తో చక్కగా కలిపేసుకుంటున్నాను. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శనగపిండి హాఫ్ కప్ పైనే పడుతుందండి. ఎందుకంటే సొరకాయ తురుము మనకి 1 కప్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను హాఫ్ కప్ యాడ్ చేశాను. కంప్లీట్గా హాఫ్ కప్ యాడ్ చేశాను. ఇదంతా కలుపుకొని ఒక నిమిషం అలా వదిలేసామంటే సొరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకా బయటకు వస్తూనే ఉంటుందండి. అందుకని మనం ఫ్రై చేసుకునే ముందు ఇంకా ఏమన్నా లూజ్గా అనిపించినట్లయితే 1 or 2 స్పూన్స్ని యాడ్ చేసుకోవచ్చు శనగపిండిని. ఇప్పుడు చూడండి, నేను ఒక 1.5 స్పూన్ శనగపిండి వరకు యాడ్ చేశాను. ఆయిల్ని వేడి చేసేసుకొని ఈ సొరకాయ తురుము బాల్స్ లాగా చేసేసుకొని నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఇలా 1 by 1 స్లోగా ఫ్రై చేసుకుందాం. మంట ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేమ్లో ఉండాలండి కోఫ్తాస్ ఫ్రై చేసుకునేటప్పుడు. ఎందుకు అంటే హై ఫ్లేమ్లో కనుక ఫ్రై చేసుకున్నట్లయితే పైన రెడ్డిష్గా వచ్చేస్తుందండి, లోపల వైపు మనకి కుక్ అవ్వదనమాట కోఫ్తా. అందుకని ఎప్పుడూ కూడా నూనె వేడెక్కిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి మంటని టర్న్ చేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 5 minutes ఆగి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం గెరిటను పెట్టుకొని ఇలా కలుపుకుందాం. రెండో వైపు కూడా కాలిపోతాయండి. ఇప్పుడు చూడండి, కోఫ్తాస్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, కోఫ్తాస్ అన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. పైన క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి ప్రెస్ చేస్తే. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఒక పావు స్పూన్ జీలకర్ర వేశాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ వేశాను. ఇందులోనే ఒక పావు స్పూన్ పసుపు, అర స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఇందులోనే రుచికి సరిపడా కారంను వేసుకుంటున్నాను. ఇక్కడ పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ మనకు గ్రేవీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం కోఫ్తాల్లో ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి. ఇదంతా ఆయిల్లో మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని ఈ మసాలాలో వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవ్వాలంటే ఒక నిమిషం మూత పెట్టేద్దామండి. ఒక 1 or 2 minutesలో ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతాయి. ఇది మగ్గిపోయేలోపు చూడండి, ఇవి టొమాటోస్ 3 టొమాటోస్ తీసుకున్నాను. అలానే 3 పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. వీటిని గ్రైండ్ చేసేసుకుందాం.
టొమాటో ప్యూరీ రెడీ అయిపోతుందన్నమాట. ఈలోపు మనకి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. చూడండి ఒక్కసారి. ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇందులో మనం మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఉల్లిపాయలతో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నాకు 1 స్పూన్ వరకు ఉప్పు పట్టిందండి. మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీ ఇష్టం. మూత పెడితే చక్కగా ఫ్రై అవుతుందండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి మసాలా అంతా చక్కగా ఫ్రై అయిపోయి ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇందులో కసూరి మేతి యాడ్ చేస్తున్నానండి. ఇది రోస్టెడ్ కసూరి మేతి అనమాట. చూడండి నలపగానే ఎలా పౌడర్ అయిపోతుందో. ఒక చిన్న బౌల్లో 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని 1 నిమిషం వేడి తగలనిస్తే చాలండి. కసూరి మేతి రోస్ట్ అయిపోతుందన్నమాట. అప్పుడు ఇలా క్రష్ అయిపోతుందన్నమాట కసూరి మేతి అంతా కూడా. ఇది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో మనం సొరకాయలో నుంచి నీరు తీసాం కదండి, పిండేస్తే నీరు వచ్చింది కదా, ఆ నీటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకొక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను. ఈలోపు 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని దాన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసేస్తున్నానండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్నాను. ఈ మిక్స్ చేసుకున్న శనగపిండి స్లరీని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుంటున్న గ్రేవీలో యాడ్ చేసేసుకుందామండి. ఈ శనగపిండి యాడ్ చేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా థిక్నెస్ కూడా వస్తుందండి. శనగపిండి ఉండలు కట్టకుండా చక్కగా గ్రేవీలో చక్కగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకొని ఉప్పు కారం ఒక్కసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని సరిపోయినట్లయితే యాడ్ చేసుకోండి. ఇందులోనే నేను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అంతా చిక్కపడేలాగా ఉడకనిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి మన గ్రేవీ అంతా చిక్కబడిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఒక్కసారి ఇదంతా మిక్స్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోఫ్తా బాల్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా మనం గ్రేవీలో యాడ్ చేసేసుకుందాం. కోఫ్తా బాల్స్ కూడా మనకి గ్రేవీతో పాటు చక్కగా మిక్స్ అయ్యి ఆ గ్రేవీలో ఒక 2-3 మినిట్స్ ఉడికినట్లయితే బాల్స్ కూడా ఇంకా సాఫ్ట్ అయిపోతాయండి. కోఫ్తా బాల్స్ ఎప్పుడూ కూడా మనం సర్వ్ చేసుకునే ఒక 5-10 మినిట్స్ ముందు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి మన సొరకాయ కోఫ్తా బాల్స్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో ఫైనల్గా కొత్తిమీరను యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతేనండి, బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే కోఫ్తా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ డిష్ చపాతీలోకి, నాన్లోకి, రోటీస్లోకి, అంతేకాకుండా ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.